శ్రీశైలం క్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పర్శ దర్శనంలో తీవ్ర జాప్యం జరగడంతో శివస్వాములు సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు. బారికేడ్లను గేట్లను ధ్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడింది. మండల దీక్ష పూర్తి చేసుకుని పాదయాత్రగా వచ్చే జ్యోతిర్ముడి శివస్వాములకు 4 రోజుల పాటు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తామని దేవస్థానం ప్రకటించింది. దీంతో ఊహించిన రీతిలో భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో గంటల తరబడి క్యూలైన్లో వేచి చూస్తున్న భక్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. చంద్రావతి కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు కంచెలను తొలగించి గుంపులుగా ఆలయం వైపు దూసుకెళ్లారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్లకున్న తాళాలు పగులగొట్టారు. ఈ క్రమంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆలయ అధికారులు సిబ్బందిపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు నీలో ఇస్తే తాతారు మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు ఏం చేస్తున్నారు? మీ పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి, ఆ పాలక మండలికి చేతగాలప్పుడు ప్రభుత్వం ఆధీనం తీసుకున్నాం. మనం గాజులు వేసుకొని కూర్చోమని స్వామి, ఏంది స్వామి భక్తులు ఎందుకోసం వస్తారు? ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం చేస్తాం. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు మబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడరా? ఏం తినాలి? తక్కువని నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినావు. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రాజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదు, చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరో రామయ్య శివరాత్రి అయిపోయిన దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. నీకొక ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు.